క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health, job, peace of mind and for good thoughts to Amal Manohar Sagar and for God's blessings upon Manohar Sagar on the occasion of birthday, mass offered by Parvati. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. For God's blessings upon Swarupa and Joseph Thambi Babu and government job, settlement of life, and for blessings upon Tejasvi and siblings with good spouses, and for good health, protection of parents, mass offered by parents, thanksgiving mass for all the blessings and to continue to bless, and for good health, protection, guidance for special intentions, and for God's wisdom to Arpana to pass 10th exams with good marks, mass offered through the intercession of Mother Mary by Allam Marreddy, Ludhu Mary and Arpanam. For the departed souls of Nirmi Joseph and Sujanamma, mass offered by N. Palaraju and family. ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. వీరు సజ్జనులు, దేవునికి ప్రీతిపాత్రులైన మిత్రులు.
సత్యమునకు ఉన్నతులైన వార్తావాహులు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, పవిత్రములైన ఈ పరమరాశిములను కొనియాడేగులమగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, పునీత సిరీలు మెత్రోయోసుననుడు అన్నదమ్ముల ద్వారా నీవు స్లావు జాతి ప్రజలకు నీ జ్యోతిని ప్రసాదించితివి. నీ ఉపదేశములను పరిపూర్ణముగా గ్రహింపగల హృదయములను మాకు అనుగ్రహింపుము. మేము నిజమైన విశ్వాసము కలిగి దానిని సరైన విధముగా ప్రకటించుచు ఏక మనసుతో జీవింపగల వారిగా మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. యరొబాము 2 బంగారు కోడెదూడలను చేయించెను. మొదటి పట్టణము. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి 32 వరకు మరియు 13వ అధ్యాయము 33వ వచనము నుండి 34వ వచనం వరకు. యరొబాము తనలో తాను, ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులు అర్పింతురేని వారు యూదారాజైన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును అనుకొనెను. ఇట్లు తలపోసి అతడు 2 బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు. మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవతలు వీరే చూడుడు అనెను. అతడు 1 బంగారు దూడను బేతేలున, మరి ఒక దానిని దానునందు నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యెను. వారా దైవములను ఆరాధించుటకు బేతేలుకు దానుకు వెళ్ళెడువారు. యరొబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించెను. లేవి గోత్రమునకు చెందని సామాన్య కుటుంబం నుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను. యరొబాము యూదా మండలము వలె ఇజ్రాయేలు సీమలో కూడా 8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులర్పించెను. పర్వత మందిరములో తాను నియమించిన యాజకులనే బేతేలున కూడా పూజారులను చేసెను. ఈ సంగతి జరిగిన తరువాత కూడా యరొబాము తన పాడు పనిని మానుకొనలేదు. అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండియే యాజకులను నియమించుచూ వచ్చెను. ఈ దుష్కార్యము వలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశనమయ్యెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మరి ఒక మారు మహాజన సమూహము ఆయన యొద్దకు వచ్చెను, కానీ వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీయూ లేదు, అందువలన నాకు జాలి కలిగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరము నుండి వచ్చిరి అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతటా యేసు ఆ జన సమూహమును అచ్చట కూర్చుండా ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన మురుక్కలను ప్రోగు చేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దాల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క కరుణను గురించి మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో కరుణ కలిగినటువంటి దేవుడు. మనం కష్టములలో ఉన్నప్పుడు, ఆపదలలో ఉన్నప్పుడు కాపాడుతాడు అని ఈరోజు మనము వాక్యములో తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి ప్రియదైన బిడ్డలారా, జనులు యేసు ప్రభు యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు ఎంతోమంది అక్కడికి వచ్చినప్పుడు వారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోవడానికి కూడా వీలు లేనటువంటి ప్రాంతము అది. ఆ సమయంలో యేసు ప్రభు వారిని చూసి కనికరించి జాలిపడి వారిని అన్నములతో వారిని సంతృప్తి చెందుతూ ఉన్నారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే 4,000 మందికి ఆహారము పంచిపెడుతూ ఉన్నారు. కేవలము అది దేవుని యొక్క జాలి హృదయము, ఆ యొక్క కరుణ హృదయము కలిగిన వాడు కాబట్టి దేవుడు ఇతరులు ఆకలిలో ఉన్నారు, ఇతరులు ఏదో ఒక కొరతతో ఉన్నారు అని అర్థం చేసుకొని దేవుడు యొక్క పనులు చేస్తూ ఉన్నాడు. మరి మనము కూడా అంతే ప్రియమైన బిడ్డలారా, అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి జాలి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనము కనికరముతో ఉండాలి.
మనము మృదు స్వభావముతో జీవించాలి. అప్పుడే మనము ఇతరులలో మంచితనము కానీ లేకపోతే ఇతరులు మనుషులుగా మనము గుర్తించగలుగుతాము. ఆ తర్వాత చూడండి ప్రియదేని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాము 4000 మందికి ఆ యొక్క అన్నములు వడ్డించినప్పుడు దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నారు. వారికి పంచిపెట్టేటప్పుడు కృతజ్ఞతా వందనములు తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము కూడా దేవునికి కృతజ్ఞతా భావముతో ఉన్నామా? దేవుడికే కాదు, మనతోటి వారితో, మనతో ఉన్న వారితో, లేకపోతే మన ఇరుగు పొరుగు వారితో కృతజ్ఞతా భావమును మనము కలిగి ఉన్నామా లేదా అన్నదొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ లేకపోతే మనము కూడా మంచి హృదయాన్ని కలిగి, జాలి హృదయాన్ని కలిగి, మనము అలాంటి మృదు స్వభావముతో ఇతరులతో కృతజ్ఞతాపూర్వకముగా ఒక మంచి సహోదర భావముతో మనము జీవించుకునే భాగ్యము మనకు దేవుడు దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పెద్దైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, పునీత శ్రీలు మెథడోయూసుల సంస్మరణ సందర్భమున నీ వైభవమునకు అర్పించిన కానుకలను దయతో స్వీకరింపము. ఈ అర్పణములను నీతో సఖ్యత కలిగి ఆనందించు నూతన మానవ జాతికి గురుతులుగా నుండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తెగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసార్న. ప్రభువు నామమున వేచేయండి వారు ధన్యులు. మహోన్నతమున ఓసార్న. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నట్టు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారందరి కోసం ప్రార్థన చేద్దాం.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జైరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనెతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాగుచునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశం కీలో నుండి మమ్మ రక్షింపము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభువు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాదవిందు దివ్య సత్ప్రసాదవిందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు ఇది వర ప్రసాదవిందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందు దివ్య సత్ప్రసాదవిందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు ఇది వర ప్రసాదవిందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా. ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా. ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందు దివ్య సత్ప్రసాదవిందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు ఇది వర ప్రసాదవిందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు. మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు. మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు. మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు. మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందు దివ్య సత్ప్రసాదవిందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు ఇది వర ప్రసాదవిందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే
శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ప్రార్థించుదము. సకల ప్రజలకు తండ్రివైన ఓ సర్వేశ్వరం, పునీత సిరిలు మెథడోయూసుల సంస్మరణ దినమున ఒకే రొట్టెయందును ఒకే ఆత్మయందును మమ్ము భాగస్థములను చేసి నిత్యానంద విందునకు మమ్మలను వారసులనుగా గావించుతివి. వివిధ జాతులకు చెందిన నీ బిడ్డలందరూ ఒకే విశ్వాసమందు నిలకడ కలిగి సమైక్యము, శాంతి, నీతితో వెలియు రాజ్యమును నిర్మించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.